చూసారు కదండి, ఇది అల్లుపళ్ళు అంటారు కదండి, దాని యొక్క పూత అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా పూత, దీని నుంచి అయితే కాయ వస్తుందండి. ఇది ఆగస్టు నెలలో అయితే కాయలు ఉంటాయి, అప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇవి వచ్చేసి నేపల కాయలు అనమాట. ఇది నేపల చెట్టు చూసారు కదా, ఇది సేలు అని ఉపయోగించుకుంటారండి. చూసారు కదా, ఇక్కడైతే పూత దశలు ఉంది, అలాగే అయితే పైన అయితే కాయలు ఉన్నాయి. చూసారు కదా నేపల కాయలు. చూసారండి, నేపల దాంతో అయితే బుడగలు తీస్తున్నాడు అనమాట. దాని యొక్క పాలతో పినిచెట్టి ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము సరికొత్త వీడితో ముందుకు రావడం జరుగుతుందండి. ఈరోజైతే మేము అడవిలోకి వెళ్తున్నామండి. ఎందుకంటే ఈత మొవ్వు గురించి అనమాట. ఈత మొవ్వు తీయడం గురించి వెళ్తున్నాము. అయితే అలాగే ఇదంతా మన బ్యాచ్ అనమాట. మనోడి పేరు వచ్చేసి ప్రదీప్, కార్తీక్ మీకు తెలిసిన విషయమే, అభిరామ్ తర్వాత సంతోష్ కుమార్ అనమాట. మేమంతా కలిసి అయితే ఇప్పుడు ఈత మొవ్వు సేకరించడానికి వెళ్తున్నాం, అడవిలోకి వెళ్తున్నాం అనమాట. వీడియో చాలా బాగుంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ రోజు అయితే ఈత మొవ్వు తీయడానికి అయితే వచ్చామండి. అడవికి అయితే వచ్చానమాట. చూసారు కదా, చుట్టేపులు అడవి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈత మొవ్వు తీయడానికి అయితే ఇంత దూరం అయితే వచ్చాం. ఈత చెట్లు చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఈత చెట్లు అయితే అడవిలో అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఈత చెట్లు చూసారు కదా, ఇవన్నీ ఈత చెట్లు అనమాట. చూసారు కండి, ఇప్పుడైతే మనం ఒక ఎత్తైన ప్రదేశంలో అయితే ఉన్నామన్నమాట. చూడండి, వర్షం పడిందండి, నైట్ మొత్తం వర్షం పడింది అక్కడ. మార్నింగ్ అయితే మేము ఇక్కడికి వచ్చాం. తీసారా, ఆగు, ఏది చూపించరే, ఆగా అప్పుడు కదా, ఆగా పడిందంటే ఏదో అంటారండి, ఈ పురుగు పడితే ఆరుద్ర కారుతో అంటారు కండి, అది వచ్చినట్టు అనమాట. పురుగులు పడితే సరేండి, మొత్తం అంతా ఇడిచిన ఫారెస్ట్ కనబడుతుంది. అలాగే ఇదంతా అటవీ శాఖ వల్లదండి. చూడండి, ఇక్కడ అయితే మొక్కలు వేసారు చూసారు కదా, ఫారెస్ట్ వాళ్ళు. ఆరుద్ర పురుగు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం తినాలి వచ్చాం కదా, ఆకలి అయితే అవుతుంది. మనోడైతే ఈత మొవ్వు అనమాట. ఈత చెట్టు నరుగుతున్నాడు, దాని యొక్క మొవ్వు అయితే తింటామంట ఆకలికి. అక్కడ తీసుకో. కొంచెం పొడుగు అయితే బాగుంటాయి కదా, అది కొంచెం చిన్నది పొడవైతే నరుక్కొని పొడుగు కొంచెం పైకి నరికినా సరే. ఇప్పుడు మన ప్రదీప్ అయితే నరుగుతుండమంట ఈత మొవ్వు. ఇప్పుడు ఈత మొవ్వు అయితే అందరినీ తినిపిస్తాడు. ఇప్పుడు తినిపండి, కట్ అయిపోయింది అనమాట. ఈత మొవ్వు అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అడవి ఈత అనమాట. ఇది చూసారు కదా, చాలా చోట్ల అయితే అడవి ఈత కనిపిస్తున్నాయి. చూడండి, దూరంలో అయితే అడవి ఈత కనిపిస్తుంది. చూసారు కదా,
అక్కడైతే ఉన్నాయండి. అట్నుంచి నరకదు. ఓకే, సాధించేసాడు ప్రదీప్. అందరూ ఆరాటంతో ఉన్నారండి, ఆకలితో తినాలని ఆరాటంతో ఉన్నారు. చూసారా దూరంగా మీకు కారు కోళ్ళు అరుపులు వినిపిస్తున్నాయి కదా. చూడండి మొత్తం ఫారెస్ట్ చూసారు కదా. ఇలా అంత చిన్నగా ఉంది. అది కొంచెం అలా భూలోపలికైనా కింద లా ఉంటుంది. భూలోపల కింద అది పొడుగుదైతే బాగుంటుంది. పొడవుగా ఉన్నదంటే బాగుంటుంది అటండి. ఇప్పుడు ఇది నరికేడు కానీ భూమి లోపల చాలా లేత ఉండిపోద్ది అనమాట. అందులోన ఈ పైకి వచ్చింది చాలా తక్కువ. బాగా ఎత్తే ఒకటి ఫ్రెండ్స్ చూసారు కండి, ఈతమవ్వ అనమాట. ఇప్పుడైతే తింటున్నాం. ఓకే, చాలా టేస్ట్గా ఉంది. అది ఈత చెట్టు ఒక లేతది కాబట్టి చాలా అయితే బాగుందన్నమాట. ప్రదీప్ అయితే ఒక చిన్నది నరికాడు. చూసారా మన కార్తీక్ అయితే, యూట్యూబ్ స్టార్ కార్తీక్ అయితే పెద్దది నరుగుతున్నమాట. ఇప్పుడు ఇటు నుంచి కూడా నరదు. పై నరికేసుకోలే ఫస్ట్, అది మొదటికే ఇవన్నీ నరికేసుకోలే. పై చెప్పవద్దు, నరికేసుకుంటే సింపుల్ నరికేసుకోవాలి. పై నరికేసుకో, చూసుకో గుచ్చుకొని పోతారు. ఫ్రెండ్స్ చూసారు కండి, ఈత ముళ్ళు అయితే చాలా డేంజర్ అండి. చాలా గుచ్చుకొని పోద్ది అనమాట. చూడండి ఎలా ఉందో, చాలా డేంజర్ ఇవి. ఫ్రెండ్స్ చూసారు కదండి, మేము ఈ వీడియో తీయడానికి అయితే మేము ఫారెస్ట్లోకి వచ్చామండి. చూసారు కదా, టేబుల్ అయితే అడవి కనిపిస్తుంది కదా, మొత్తం ఫారెస్ట్. చూసారండి, ఈతమవ్వ తినాలంటే ఇన్ని విధాలుగా కష్టపడాలి. చూడండి మొత్తం అంత ఎలా ఉందో, మొత్తం ముళ్ళు అనమాట. ముళ్ళుతో పేరుకుపోయి ఉంటుంది అనమాట ఈ చెట్టు అనేది. అలా రాయి చూసి దాన్ని మంచి ఏంట్రా అంటే స్కూల్ కడ కాదా. వెళ్తాగానే కొండ ఎక్కడ చిన్న కొండ ఎక్కడ బాగుంటుంది. కింద ముదిరిపోయింది. పైన నరికారు అవన్నీ వెళ్ళిపోయాయి నీరు. మొత్తం అయితే సాధించాం. ఎగుతారమ్మా ఎప్పుడు ఇప్పుడు అవ్వదు, వర్షం పడుతుంది.
ఫ్రెండ్స్ చూసారు కండి, మనోడు అయితే నరికేసి చిగురు అలా మొదలు తీసాడు. ఆ మధ్య భాగాన్ని అయితే ఇప్పుడు వలలన్నమాట. కత్తితో అయితే మనోడు మొత్తం శుభ్రం చేస్తాడు దాన్ని. చూసారు కండి, మొత్తం అంతా దాని మొత్తం పేరు అది ఆకలేసిన వచ్చింది అనమాట. అదంతా ఎండిపోయింది. అదైతే శుభ్రం చేసుకుని అయితే మనం ఇప్పుడు దాని యొక్క ఈత మూవిని అయితే తినాలన్నమాట. ఇప్పుడు అది తినాలంటే అంత విధంగా మొత్తం శుభ్రం చేశారంటే పైన చూసారు కదా, అవన్నీ ఆకులు వచ్చినాయి అనమాట. ఆ చెట్టు వచ్చే కొద్దికి అలాగ ఆకులు వస్తాయి కదా, ఆ ఆకులు ఎండిపోయినాయి అన్నమాట. ఆ విధంగా ఉన్నాయి, కిందన పేరుకుని పోయినాయి చూసారు కదా. దాని మధ్యలో అంటే అవి అయితే ఉంటాయి. అవి చాలా జాగ్రత్త తీయాలండి. అలాగే ఇక్కడ బొడ్డం పురుగులు కూడా అందులో ఉంటాయండి. ఇవి ఉండి కదా కుళ్ళిపోయిన దగ్గర అయితే బొడ్డం పురుగులు కూడా ఉంటాయి అన్నమాట. తాటి చెట్లు అలాగే ఈత చెట్లు ఎక్కువగా బొడ్డం పురుగులు ఉంటాయి. ఇప్పుడైతే బొడ్డం పురుగులు ఉండవండి ఇప్పుడు, ఎందుకంటే ముదిరిపోద్దాయి అన్నమాట. రెక్కలు వచ్చేసి ఉంటాయి ఇప్పుడైతే. కత్తలా తగ్గుతుంది. చూసారు కండి, మధ్యలో ఈత మొవ్వు అయితే మధ్యలో ఉంది. దాని యొక్క చుట్టేపు దాని యొక్క ప్రొడక్షన్ చూసారా ఎంత ఉందో. మొత్తం అంతా ఆకులు కొమ్మలు ఉంటాయి కదా, ఆకు కొమ్మలు వచ్చినాయి అనమాట. ఇవన్నీ ఈత కొమ్మలు అనమాట. ప్రతి సంవత్సరానికి ఎదుగుతూ కొలిదిగా ఆ విధంగా దాని యొక్క చుట్టేపులు అయితే ఆ విధంగా ఉంటాయి అనమాట. చూసారు కదా, ఇది ఆకు వచ్చిందనమాట. ఇది ఈత ఆకు, ఈత ముళ్ళు ఉంటాయి కదా అదనమాట. ఇవన్నీ ఫ్రెండ్స్, మనం మా విలేజ్ నుంచి అయితే చాలా దూరంలో అయితే ఉన్నామండి. చూసాక దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. అది అది బాగానే ఉందా? బాగాలేదా? సప్పగా ఉందా? అది బాగుంటుంది, లేతది. చూసారా, మొత్తానికి మనోడు వచ్చేసాడు. ఇదంతా లేత మొవ్వు అనమాట. మొత్తం అంతా లేత మొవ్వు. సరే ఇవి అందరికి చూసారు కదా, లేతదన్నమాట. చూసారా, మేమైతే ఆకలికైతే ఇలా ఈత మొవ్వు నరుక్కున్నామండి. ఇది లేతదైతే, ఇది లేతది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి, తీయగా ఉంటుంది అనమాట లేతది. ముద్రపోదా నా ఇక్కడ ఏం లేదు. చూపించు అదే మవ్వు మధ్యగిడిది. చూడండి, ఇదంతా లేతది చూసారు కదా. చూడండి, ఇదైతే మరీ లేతది అనమాట. చాలా బాగుంటుంది ఇది. ఇది బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఇంకా లేతది అనమాట.
అక్కడ చిన్న ముక్క నేను కాదు చూస్తారండి, ఇది చాలా బాగుంది అనమాట, చాలా లేద్ది అనమాట, చాలా ఎక్సలెంట్గా అవుతుంది.